మన్నాను కురిపించితివి. యెహోషువ ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీ మాట కొరకు ఎదురు చూస్తుంటుండగా నీ వాక్యపు వెలుగులోంచి మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము మొదటి కొరింథీయుల పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగచేయును. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు, మనము శోధనలో ఉన్నప్పుడు, మనము సమస్యలలో ఉన్నప్పుడు, మనము ఇబ్బందులలో ఉన్నప్పుడు, ఆ శోధనలో నుంచి తప్పించుకునేటువంటి మార్గాన్ని కూడా ఆయన కలుగజేస్తానంటున్నాడు. కాబట్టి మనము శోధనలో ఉన్నప్పుడు దిగులు చెందవలసిన అవసరము లేదు, కలత చెందవలసిన అవసరము లేదు. ఆయన యందు విశ్వాసముంచి, ఆయన యందు నమ్మకముంచినప్పుడు ఆయన తప్పించుకునేటువంటి మార్గాన్ని కూడా ఆయన మనకి చూపిస్తాడు, ఆయన మనకి కలుగు చేస్తాడు. ఈరోజు ఏ మార్గంలో నడవాలో తెలియక, ఏ మార్గంలో ప్రయాణం చేయాలో తెలియక, గమ్యం లేనటువంటి మార్గములో మనం ప్రయాణిస్తూ ఉన్నట్లయితే మనము దిగులు చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మనకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తాడు. ఈరోజు మనం నడుస్తున్నటువంటి మార్గము ఎటువైపు వెళ్తుందో తెలియక నలిగిపోతూ ఉన్నవేమో, ఎటువైపు వెళ్తున్నామో తెలియక కుమిలిపోతున్నవేమో, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగచేయును. దేవునామానికి మహిమ కలుగును గాక. అయితే ఆ మార్గాన్ని మనం ఎప్పుడు తెలుసుకోగలము? ఆ మార్గాన్ని మన జీవితంలో ఆ మార్గములో ఎలా నడవగలము అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు, మన ప్రయత్నాలు మానేసి, మన ఆలోచనలు మానేసి, ఆయన చిత్తము, ఆయన ఉద్దేశాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఆయన చూపించేటువంటి మార్గాల్లో మనము నడవగలము. కానీ చాలా సందర్భాలలో, సమస్యలో, శోధనలో, ఇబ్బందుల్లో మనం ఏం చేస్తాము అంటే, మన సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ఏదో ఒక మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటాము. అది మన విశ్వాస జీవితానికి ఎంత మాత్రము మంచిది కాదు. కాబట్టి మనం ఏమి చేయాలి అంటే, శోధన ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు ఆయన చూపించేటువంటి మార్గంలో మనం నడిచేవారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన చూపించేటువంటి మార్గంలో మనం నడిచామో, మన గమ్యస్థానానికి మనము త్వరగా చేరుకోగలము. మన గమ్యస్థానానికి త్వరగా చేరుకోగలము. మనం నడిచినప్పుడు మంచి ప్రయాణాన్ని మనము కొనసాగించగలము. కానీ మన సొంత మార్గాల్లో మనం ప్రయాణం చేసినప్పుడు ఇంకా ఇబ్బందులకి గురవుతూ ఉంటాము. ఇంకా అనేకమైన సమస్యలకి గురవుతూ ఉంటాము. కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి మనమందరము కూడా ఆయన శోధనతో కూడా తప్పించుకునేటువంటి మార్గాన్ని మనకి కలుగు చేసేవాడిగా ఉన్నాడు. కాబట్టి మనం శోధనలో ఉన్నప్పుడు, మనం సమస్యలో ఉన్నప్పుడు, మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరి మార్గాలు మనం అనుసరించాలి అంటే, దేవుని మార్గాలు మనం అనుసరించే వారిగా ఉండాలి. ఆయన మార్గాలలో అనుసరించి నడుచుకునే వారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన మార్గాలు అనుసరించి నడుస్తూ ఉంటామో, మనము మన యొక్క జీవితాన్ని ఒక మంచి మార్గంలో, ఒక మంచి గమ్యస్థానానికి మనము చేర్చుకోగలము. కాబట్టి ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, శోధనలో దిగులు చెందవద్దు, శోధనలో నలిగిపోవద్దు, శోధనలో నీ సొంత మార్గాలలో ప్రయాణం చేయొద్దు. ఈ వాక్యమును బట్టి విశ్వాసము తెచ్చుకుని, ఈ వాక్యమును బట్టి నిరీక్షణ తెచ్చుకుని, ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము కలుగచేయును. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆయన మార్గములో మనము ప్రయాణము చేయాలి. ఆయన చూపించేటువంటి మార్గములో మనము ప్రయాణం చేయాలి. ఆయన మనల్ని తప్పించాలనుకునేటువంటి మార్గములో మనము ప్రయాణం చేయాలి. అప్పుడే మన గమ్యస్థానానికి మనము సక్రమంగా చేరుకోగలము. ఎందుకు ఈరోజు మనము నడిచేటువంటి మార్గములు సక్రమంగా నడవలేకపోతున్నామంటే, అవి మన సొంత ఆలోచనలు, సొంత తెలివితేటల మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి మన మార్గములు ఇరుకుగాను, మన మార్గములు ఇబ్బందిగాను ఉన్నాయి. కానీ ఎప్పుడైతే దేవుని మార్గములో మనం నడుచుకున్నామో, ఆయన చూపించేటువంటి మార్గములో మనం ఎప్పుడైతే నడిచామో, అది మన జీవితాలకు ఆశీర్వాదకరము. కాబట్టి మాటను బట్టి ధైర్యం తెచ్చుకునే, శోధనలో తప్పిపోకుండా ఆయన మార్గాన్ని వెతుకువారిగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాను. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మార్గము తెలియక ఎటు నడవాలో ఎరుగక ఉన్నటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం
చేసుకునే శోధనలో వారికి ఒక మంచి మార్గము, తప్పించే మార్గము ప్రతి ఒక్కరికి చూపించమని, నువ్వు చూపించినటువంటి మార్గంలో మేము నడవటానికి విశ్వాసమును, నిరీక్షణను దయచేయమని దేవా తండ్రి పరిశుద్ధుడ ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దర్శించమని, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని, ప్రతి బిడ్డను ధైర్యపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.